హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 8 నుండి 22 వరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ హాజరై మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు భారతదేశ చరిత్ర ఎలా ఉందో దాన్ని వివరించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్వాతంత్ర్యం సాధించామని, ఎందరో అమరుల త్యాగఫలమే భారత స్వాతంత్ర్యమని అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కవులున్నా కళాకారులన్నా ఎంతో ఇష్టమని, అందుకే ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 8 నుండి 22 వరకు ప్రతిరోజు ఒక్కో విభాగం నుండి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కవులు ఇచ్చిన కవితలను పుస్తక రూపంలో ఒక సంపుటిగా ముద్రిస్తామని తెలిపారు. కవులకు కళాకారులకు చిన్నారులకు శాలువా ప్రసంగ పత్రంతో ఘనంగా సన్మానించారు. బొంపెల్లి సుధీర్ రావు గారి బృందం స్వాగత నృత్యాలు, సాంస్కృతిక శాఖ కళాకారుల పాటలు ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమానికి వేణుమాధవ్ వ్యాఖ్యానం చేశారు. ఈ కవి రచయిత నిజానికి అందరి వారి గురించి చెప్పాలి, కానీ అందరూ లబ్ధ ప్రతిష్ఠలే. ప్రతి ఒక్కరి పుస్తకాలు కూడా అనేకం ప్రచురితం అయ్యాయి. ఎన్నో రచనలు వీడియోలో పెంచారు, అనేక అవార్డులు కూడా అనుకున్నారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుపరిచితులైన అందరికీ కనువిప్పు కావాలి, ఆదర్శం కావాలి. ఆ నాయకుల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 15 రోజులు కూడా ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలు అనేవి జరుపుకుంటూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈరోజు మనం కవి సమ్మేళన ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనకి ముఖ్యంగా మన స్వాతంత్రం సంపాదించుకోవడానికి